అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలిసిన ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దేశ సేవ చేసి జైలుకు వెళ్ళాడా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ప్రజల గురించి ఏమైనా పోరాడి ఏమైనా వెళ్ళాడా? ఒక్కసారి చెప్పండి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నాడు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. మరి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు, అభివృద్ధిని కుంటుపరిచాడు. ఎన్నో అవినీతి కేసులున్న వ్యక్తి జైలుకు వెళ్ళి వచ్చాడంటే ఎలా సాధ్యమవుతుంది? ఆయన తరపున పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తామంటే రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారా? రానిస్తారా? రానివ్వరు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఫెయిల్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు ఆహ్వానించరు, ఆయన బయటికి గెంటేస్తారు. 2029 అధికారంలోకి రావడానికి 2 సంవత్సరాల ముందు నుంచి నేను పాదయాత్ర చేస్తాను, 2.0 కింద వస్తాను అని అంటారు. ప్రతి మండలం, ప్రతి పల్లె, ప్రతి నియోజకవర్గం తిరుగుతాను, పేరును పలకరిస్తాను, పేరును పిలుస్తాడంటారు. ఎలా సాధ్యమవుతుంది? ఎవరు నమ్ముతారు? 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఎవరికి ఏమి చేయకుండానే ఆయన సంపాదించుకొని రాష్ట్ర ప్రజలను బెదిరించి భయపెట్టి అందరి మీద కేసులు పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ భయపెడుతున్న వ్యక్తి మళ్ళీ 2029 అధికారంలోకి వస్తే మేము ఇంకొకటి ఏదో చేస్తాము అని అంటారు. ఇది ఏమిటంటే రాష్ట్ర ప్రజలు భయపెట్టి భయాందోళన పెట్టుకుంటూ ఉన్న వ్యక్తి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఆయన పాలన చూశారు. రాష్ట్ర రాజధాని లేకుండా చేసిన వ్యక్తికి మళ్ళీ రాష్ట్రాన్ని ఎలా కట్టబెడతారు రాష్ట్ర ప్రజలు? ఒక్కొక్కసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కటి కూడా చెప్పలేరు, చేయలేరు. ఊరక కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను ఒప్పించి మీరు అధికారంలోకి రావాలంటే అధికారం కట్టబెట్టరు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి చెప్పండి, 5 సంవత్సరాలు మనం చేసిన పరిపాలన ఏమిటి అని. ఏంటంటే ఇలా చేస్తే మళ్ళీ అధికారంలోకి రావచ్చు, రాజధాని లేకుండా చేయొచ్చు, పోలవరం పూర్తి కాకుండా చేయొచ్చు, అందరిని బెదిరించి భయపెట్టుకుంటూ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని. ఈ పేరు నాని కూడా బందర్లో గెలవటానికి ఆస్కారం లేదు. గోడౌన్లు బియ్యం దోచుకోవడాలు, పంచుకోవడాలు, అమ్ముకోవడాలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి అందరికీ తెలిసింది. అని ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆయన గెలవలేడు. ఆయన సుపుత్రుడు పేరు నాని గారు, ఆయన నిలబడినా గెలవలేడు. ఆయన పుత్రోత్సాహుడు, ఆయన నిలబడినా గెలవలేడు. ఆయన గారి సతీమణి గారి నిలబడినా గెలవేసే సాధ్యం పడదు, గెలవలేడు. ఏది ఏమైనా గెలవడానికి ఆస్కారం లేదు, గెలవరు. 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి, మన రాష్ట్రానికి ఏం చేయలేదు కాబట్టి. దేని మూలంగా మీరు వస్తున్నారు పాదయాత్రకి? ఏం చేయటానికి వస్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? మీరు కడుపులు ఏమేమి దాపెట్టుకున్నారు? ఎలా చేశారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మీరు పాదయాత్ర దేని మూలకంగా వస్తున్నారు? ఏం చేయటానికి వస్తున్నారు? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటానికి వస్తున్నారా? పోలవరం పూర్తి కాకుండా చేయడానికి వస్తున్నారా? రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేయడానికి వస్తున్నారా? రాష్ట్రాన్ని అప్పులు చేయడానికి వస్తున్నారా? మీరు కారకులు ఏమిటి? మీ కారణం ఏమిటి? ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, అందరూ చూశారు. మళ్ళీ రావాలంటే రావడానికి ఆస్కారం లేదు, రాలేరు అని తెలియజేస్తూ, మిమ్మల్ని నమ్మటానికి రాష్ట్ర ప్రజలు చెవులలో పూలు పెట్టుకున్నా కానీ ఒక 5% మంది, 10% మంది రోడ్ల మీద తిరిగేవాళ్ళు, గాలి నాయాలు, మీ సింపతి ఉన్నవాళ్ళు, గాలికి తిరిగేవాళ్ళు. అంతేగాని రాష్ట్ర ప్రజలు అందరూ ఆహ్వానించరు, రానివ్వరు, ఆస్కారం లేదు. మీ పాదయాత్ర అంతా ఫెయిల్ అయిపోతుంది అని తెలియజేస్తూ, 2.0 కింద రాలేవు, 0.2 కింద రాలేవు అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.